వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఒక సంతాప వార్తలు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి డి శ్రీనివాస్, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు ఏర్పాటు చేయడానికి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సోనియా గాంధీని ఒప్పించి టీఆర్ఎస్తో పొత్తు ఉండాలని చెప్పించినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్. ఆ తర్వాత చివరి 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్తో అనుబంధం ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి టీఆర్ఎస్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో, కేసీఆర్ మాట్లాడకపోవడంతో అలక చెంది ఆ తర్వాత ఆ పార్టీకి దూరం అయ్యారు. చివరి క్షణంలో కొంత అటు ఇటుగా ఆయన ఒకసారి గాంధీ భవన్కు వెళ్ళేసి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కండువా కప్పడంతో, అంటే ఆయన జీవితం అంతా కాంగ్రెస్కే అంకితం చేశారు కాబట్టి కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలనేటువంటి దాంతో ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఆయన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ నిజామాబాద్కు తొలి మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత చిన్న కొడుకు అరవింద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. అటు టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో చేరకుండా బీజేపీలో చేరి 2019లో 2024 2 సార్లు నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా పనిచేస్తున్నారు. కవితను ఓడించినటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నారు. అట్లా డి శ్రీనివాస్ పిసిసి మాజీ అధ్యక్షుడు చనిపోవడం పట్ల పొలిటికల్ వాయిస్ తరఫున కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఇక ఈరోజు ఉన్నటువంటి మిగిలినటువంటి వార్త